అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది సినిమీ నజర్వెల్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి అయితే ప్యాంట్ అయితే యూనిఫామ్ ప్యాంట్ అయితే కుట్టే వీడియో అండి. చూడండి, చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అయితే చూసేయండి. చూడండి, ఇక్కడైతే ఇంకా నేను జాయింట్లు అయితే చేస్తున్నా. నడుము బొందుకి అయితే ఇంకా కుట్టయితే బారుకి వేసుకుంటున్నా. ఆల్రెడీ నేను లైవ్లో పెట్టా అండి ఈ వీడియో. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు 2 సార్లు అర్థమైపోద్దండి. ఇప్పుడైతే ఇదైతే ఇంకో కుట్టేస్తున్నా. చూడండి, ఇదైతే నడుము పట్టి మడత వేసుకోవాలి. ఫస్ట్ అయితే కుట్టేసుకొని నేను నడుము పట్టి పెంచాక నేను దాంట్లోంచి తీసేస్తా. ఒక్కొక్కరు వేసుకునే వాళ్ళు ఉంటారు. అన్ని ప్యాంట్లు ఈ డ్రెస్సులకైనా దేనికైనా టాప్స్ మీదకైనా వేటి మీదకైనా కూడా కుచ్చి ప్యాంట్ అండి. ఇది సాదా ప్యాంట్ కాదు, కుచ్చి ప్యాంటు యూనిఫామ్ ప్యాంట్ కుడుతున్నాయి. ఏ ప్యాంట్ అయినా కూడా మామూలు డ్రెస్సుల మీదకి వచ్చినవి కూడా ఇలాగే కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చూసేయండి. కిందికి పెడుతున్నా అండి కెమెరా. అక్కడ వచ్చేసి కనపడుతుందో లేదో మీకని. ఇంకా అలా అయితే బారుకి వేసుకోవాలి. కుట్టయితే కటింగ్ కూడా ఉందండి, కటింగ్ కూడా పెడతా. ఆల్రెడీ పెట్టా లైవ్లో, అయినా కూడా పెడతానండి కటింగ్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఇంకా బారుకి కుట్టేసుకుంటున్నా నడుము బొందుకైతే. అక్కడైతే దారం ఊడిపోయిందని ఇంకా సరి చేసుకుంటున్నా. నేను ఆపేద్దాం అనుకున్న వీడియో మర్చిపోయానండి. లెంత్ కొంచెం ఎక్కువైంది, ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో. ఈ మధ్య కొంచెం వీడియోస్ బాగానే చూస్తారు కానీ మామూలుగా ఇంకా లైక్ అయితే చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నడుము ముందు పట్టి అయితే వేసుకున్నా. ఇంకెక్కడ జాయింట్ అయితే వేసుకుంటున్నా. ఇంకా బార్కి అయితే జాయింట్ వేసుకొని మళ్ళీ డబుల్ కుట్టి అయితే వేసుకోండి మీరు. నేను ఇంకెంపటే తిప్పేసుకొని కుట్టేస్తున్నా. ఇట్లా తిప్పేసుకొని కుట్టేసే బదులు మామూలుగా మరగలు వైపు పెట్టి కుట్టేయటం మంచిది. ఇంక నేనైతే ఇలా వేస్తున్నా. తర్వాత అయితే మొత్తం మళ్ళీ జాయింట్ వేస్తాను నేను. మీకు చూపించడం కోసం గబగబా అయితే వేస్తున్నా. ఇక్కడైతే చూడండి, ఇంక అట్లా నున్నం కనుక్కొని 2 పార్ట్లు కదా, 2 పార్ట్లకు చూసుకొని తర్వాత 4 మడతలు వేసుకొని అట్లా సైజు చూసుకొని హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని మనం కూర్చోపెట్టేది అక్కడే అండి. ఇప్పుడు నేను కటింగ్ చేసే కాడే కూర్చోపెట్టేది. ఎన్ని వస్తే అన్నీ 6 వస్తే బాగుంటుంది, 4 వచ్చినా పర్వాలే, 3 వచ్చినా పర్వాలే. ఇంకా క్లాత్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 6 పెడతా. ఇంకా ప్యాంట్ అయితే కాళ్ళ జాయింట్ అయితే చేసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు నడుము పట్టి తక్కువ తీసుకొని ప్యాంట్ పట్టి ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా, అప్పుడు మనకు కుర్చీ వచ్చేది. ఇంక నేను డైరెక్ట్గా ఇంకా అది పిస్తా కాడిది కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలని మడతేసి కుట్టేస్తున్నా. మడతేసి కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది, మళ్ళీ తిరగలు తీసేయని కుట్టుకోవచ్చు. అందుకోసం మడతేసి కుట్టేస్తున్నా నేను. ఇటువైపు కూడా అంతే వేసుకోవాలి. ఎంతో సింపుల్ అండి, ఎంతో ఈజీ. అసలు మీరు 1-2 సార్లు చూసి ఖచ్చితంగా ఏదో పాత క్లాత్ మీద చూస్తే మీకు ఖచ్చితంగా వచ్చేసింది ప్యాంటు. ఫస్ట్ ప్యాంటే కటింగ్ చేసుకోండి, మీకు ఈజీగా వచ్చింది. మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, నాకు ఇది కుట్టే అని ఉంటుంది. చూసి నేర్చుకోండి. మొత్తం అయితే కుట్టిన జాయింట్ చేసుకొని దానికి అట్ట టిక్కులు పెట్టుకుని దీనికి కూడా అంతే పెట్టుకున్నా. అక్కడి నుంచి జాయింట్ చేసుకోవాలి. మనకు వాళ్ళు ఉంటే అటు జాయింట్ చేసుకోవాలి. అదిగోండి, అక్కడి నుంచి అక్కడ కూడా పిస్తా అక్కడ కూడా కుర్చీ పెట్టుకోవచ్చు. మనం అంటే వాళ్ళు ఆది ఇచ్చిన దాన్ని బట్టి మనం పెట్టాలి కాబట్టి వాళ్ళు ఆది ఎట్టుందో అట్ట పెడుతున్నా నేను. ఇంకా అక్కడి నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తాను నేను. ఫస్ట్ ఇంకా జాయింట్ చేసుకొని వచ్చిన కాడ కుర్చీ పెట్టుకుంటా. చూడండి, టిక్కులు వచ్చింది కనుక పొడవుగా జాయింట్ వేస్తా. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా టిక్కులు పెట్టుకుంటా. ఎంత ఒక 3 ఏళ్ళ మందంలో గ్యాప్ ఉంచి మీరు కూడా అంతే ముద్దంగతో బండ గుర్తులతో అయితే ఇంకా అలానే కుట్టుకోండి మీరు కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక 4-3 కుర్చీలైనా పెట్టుకోవచ్చు, 6-7 మన ఇష్టం ఎన్ని అయినా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి. ఇంకా నేను వాళ్ళది ఎన్ని ఉన్నాయో అన్నీ అట్లా అయితే పడుతున్నా. పెట్టేసినా కూడా చూడండి ఎంత సింపుల్ అండి. ఒక పావు గంట కూడా పట్టదు, ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు. మంచిగా అర్థం అవ్వాలే కానీ గంటలో 4 కుట్టచ్చు ప్యాంట్లు కటింగ్ చేసి ఉంచుకుంటే. ఒక్కొక్కరు 5-6 కుట్టచ్చు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తం జాయింట్ చేసుకుని ఇటువైపు కూడా సేమ్ అంతే. ఇంకా అట్నే కూర్చోబెట్టుకొని మనకు టిక్కులు పెట్టుకున్నాక మనకు అర్థమైపోద్ది. క్లాత్ చూసుకొని మొత్తం అయితే జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు కాళ్ళకైతే నడుము పట్టి అదే
టాప్ది ఉంటుంది కండి అదైతే పట్టీ వేస్తున్నా. వాళ్ళకి పట్టీ వేయాలంటే మా అమ్మాయికి అయితే వేయలేదు నేను, ఎందుకంటే కాళ్ళ కాడ నల్లంగా అయిపోద్దిలే ఎందుకులే అన్నట్టుగా వేయలేదు. కానీ బాగుంటుంది, షోగా ఉంటుంది ఎట్ట వేసినా కూడా. కొంతమంది వేసుకుంటారు అంటే మామూలు డ్రెస్సులు టాపులు ఇవి కూడా వేసుకుంటారు కదా, అట్లా వేసుకోవచ్చు మీరు కూడా అంతే. మరగల వైపు పెట్టి వేసుకొని తిరగల వైపు పెట్టేసుకొని మరగల ఉల్టా తిప్పేసుకోవటమే, ఇంకా దాంట్లో పెద్ద ఏం లేదు. అదిగోండి బాగా నీట్గా అయితే వేసుకున్నా. ఏమిటి జాయింట్ చేసేయటమే, ఇంకా జాయింట్ చేసేస్తే బార్కి అయిపోయింది కూడా. ఇంకా ప్యాంటు ఎన్ని నిమిషాలు పట్టలేదండి, 5 నిమిషాలలో అయిపోయింది. గంటకి బాగా కుట్టే వాళ్ళు అయితే 5-6 అయినా కుడతారు. చూడండి ఇంక ఎట్లా వచ్చిందో దాని లుక్ అయితే చూపిస్తా, ఒకసారి చూసేయండి ఎంత మంచిగా వచ్చిందో. పైన ఇంకా బొందు పెట్టినాక ఇంకా కుచ్చు అంతా కానొచ్చిద్ది. అండి ఎంత నైస్గా ఉంటుందో చూడండి. కింద కాళ్ళ వైపు కూడా కుచ్చు కూడా బాగా వచ్చింది. మీకు అవపడుతుందో అవపడట్లేదో కానీ ఒకసారి నేను చూపిస్తా చూడండి. పైకి ఒకసారి జరిగి చూపిస్తా ఉండండి దూరంగా పోయి, ఇది ఏందో కానరాట్లేదు కదా సరిగ్గా. అదిగోండి లమ్ము చూడండి ఎంత వచ్చిందో, 2.5 అయితే సరిపోద్ది చిన్నపిల్లలకి. ఇది పెద్ద పిల్లలదే. ఇంకా నేను ఒక కొలత అయితే తీసుకోవాలి, యూనిఫామే కాబట్టి 3 పాయింట్లు వస్తాయి. ఒకటే చిన్నవి వస్తాయి, 2 పెద్దవి వస్తాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకేనా, బై మరి.